అందరికీ యోగాభివందనాలు. వెల్కమ్ టు యోగ మంత్ర. మనం లాస్ట్ ఎపిసోడ్లో పవన్ ముక్తాసన్ సిరీస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం పవన్ ముక్తాసన సిరీస్ 2 ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో మనం తెలుసుకుందాము. ఈ పవన్ ముక్తాసన సిరీస్ 2 యొక్క ముఖ్య ఉద్దేశము అబ్డామినల్లో ఉండే బ్లాకేజెస్ని రిమూవ్ చేయటం. ఫస్ట్ సిరీస్లో మనము ఇంపార్టెంట్ జాయింట్స్లో ఏ విధంగా అయితే బ్లాకేజెస్ని రిమూవ్ చేసి ఎనర్జీని మనం ఎలా ఫ్లో చేయాలో తెలుసుకున్నాము, ఆక్సిజన్ లెవెల్స్ని అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు అబ్డామినల్ రీజన్లో ఉండే బ్లాకేజెస్ని రిమూవ్ చేసి అబ్డామిన్కి సంబంధించిన సమస్యలు ఎలా తగ్గించుకోవాలో మనం తెలుసుకుందాము. అబ్డామిన్కి సంబంధించిన సమస్యలు అంటే మనం ఈరోజు రేపు ఉండే జనాభాలో 80% జనాభా సతమతమయ్యే సమస్యలు ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండి. ఇండైజెషను, కాన్స్టిపేషను, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారనమాట. ఈ సిరీస్ ప్రాక్టీస్ చేయటం వల్ల మనం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు రేపు మారిన జీవన విధానం వల్ల, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతిమించిన బద్ధకం వల్ల శరీరంలో అనేక రకాలైన ప్లేసెస్లో కొవ్వు పేరుకుపోయి మన ఆకృతి అనేది దెబ్బతినిపోతూ ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అండి. ఈ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ పొట్టలో మరియు హిప్ రీజన్లో, థై రీజన్లో ఉండే అనవసరపు కొవ్వు తగ్గి మీ ఆకృతి చాలా అద్భుతంగా మెరుగు కావడం జరుగుతుందండి. ఇంత అద్భుతమైన సిరీస్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం తెలుసుకుందాము. ఈ సిరీస్ అనేది పడుకొని చేసేది ఉంటుంది. ముందుగా 2 కాళ్ళని ముందుకు చాపి శవాసనంలో పడుకోవాలి. అరచేతులు ఆకాశం వైపు పెట్టుకోవాలి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి హాయిగా. ఈ సిరీస్ చేసే ముందు హార్ట్ బీట్, బ్రెత్ 2 కూడా చాలా నార్మల్గా ఉండాలి. అండ్ ఈ సిరీస్ లోవర్ బ్యాక్ పెయిన్, సయాటికా, హై బీపీ ఉన్నవాళ్ళు మంచి యోగా టీచర్ గైడెన్స్లో చేయటమే చాలా శ్రేయస్కరం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు 2 చేతుల్ని నడుము కింద పెట్టుకొని చేయాలి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు నార్మల్గానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందులో మొదటిగా పాద ఉత్థానాసన. మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ కుడికాల్ని పైకి లేపాలి అండి. 90 డిగ్రీస్ తీసుకొచ్చే అవసరం లేదు. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే, ఏ యాంగిల్లో కంఫర్ట్గా ఉంటే అదే యాంగిల్లో పెట్టుకోండి. అంతేకాని మోకాళ్ళు బెండ్ చేయటము, ఫేషియల్ మజిల్స్లో టైట్నెస్ తీసుకురావటం అలాంటివి చేయొద్దు. చాలా ముఖ కవలికలు చాలా నిర్మలంగా ఉండాలి. చాలా రిలాక్స్డ్ మేనర్తో మాత్రమే ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఇలా పెట్టుకొని మెల్లిగా ఒక 10 సెకండ్ల పాటు ఇక్కడే ఆపాలి. 10 సెకండ్స్ హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లిగా బ్రీద్ అవుట్, డౌన్. మళ్ళీ కాలు మార్చి అలాగే చేయాలి. బ్రీద్ ఇన్, లెఫ్ట్ లెగ్ అప్. 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 and 10. Exhale, down. ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి హాయిగా. మెల్లిగా 2 కాళ్ళని 90 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మెల్లిగా శ్వాస పీల్చుకుంటూ పైకి. ఇక్కడ ఒక 10 సెకండ్స్ ఆపండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. మెల్లిగా శ్వాస వదులుతూ మెల్లిగా కిందికి తీసుకురండి. బ్రీద్ అవుట్ అండ్ రిలాక్స్. అరచేతులు ఆకాశం వైపు పెట్టుకోండి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోండి. లెగ్స్ అపార్ట్, పామ్స్ ఫేసింగ్ అప్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్ ఫర్ 10 సెకండ్స్. ఒక 10 సెకండ్ల పాటు రిలాక్స్. కొంచెం హార్ట్ బీట్, బ్రెత్ 2 కూడా నార్మల్ అవ్వాలి. ఈ ఉత్తాన పాదాసనం ప్రాక్టీస్ చేయటం వల్ల
పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవడమే కాకుండా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఉబ్బిన సిరలు వెరికోస్ వెయిన్స్ అంటారనమాట. ఆ వెరికోస్ వెయిన్స్ సమస్య కూడా తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ హిప్ జాయింట్లో అనేది ఫ్లెక్సిబిలిటీ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ గైనిక్ సమస్యలు పీసీఓడి, పీసీఓఎస్, సిస్ట్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పాద ఉత్తానాసన వల్ల తగ్గిపోవడం జరుగుతాయండి. ఇలా మనం ఒక సెట్ చేసాం కదా, ఇలా 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆసన పాద చక్రాసన. మెల్లిగా కాళ్ళు కలపండి, లెగ్స్ క్లోజ్, పామ్స్ ఫేసింగ్ డౌన్. మెల్లిగా కుడి కాలుని పైకి లేపి రొటేషన్ చేయాలి. రైట్ లెగ్ రొటేషన్. 1 2 3 4 5. రివర్స్. 5 4 3 2 1. రిలాక్స్. ఇలా 10 క్లాక్ వైజ్ 10 యాంటీ క్లాక్ వైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. ఈ విధంగా 10 క్లాక్ వైజ్ 10 యాంటీ క్లాక్ వైజ్ చేయాల్సి ఉంటుంది. మొదట్లో ఒక 5 క్లాక్ వైజ్ 5 యాంటీ క్లాక్ వైజ్ చేసినా కూడా గ్రాడ్యువల్గా 10 వరకు చేసుకుంటూ వెళ్ళండి. మొదటి రోజు నుంచే 10 చేస్తే బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ చేసి ఇంకా యోగా ఉండదు, ఏమీ ఉండదు అనమాట. అందుకే ప్రశాంతంగా 5 కౌంట్ చేసుకొని మెల్లిమెల్లిగా మీ సామర్థ్యం పెరిగే కొద్దీ ఆ కౌంట్ని పెంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 2 కాళ్ళని కలిపి రొటేషన్ చేయాల్సి ఉంటుంది. మెల్లిగా 2 అరిచేతులు కిందికి ప్రెస్ చేయండి. పామ్స్ ఫేసింగ్ డౌన్. ఎస్. 1 స్లోలీ, 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్. చలో. 1 2 3 4 5. రిలాక్స్. అరచేతుల ఆకాశం వైపు, పామ్స్ ఫేసింగ్ అప్, లెగ్స్ జస్ట్ అపార్ట్. రిలాక్స్. ప్రశాంతంగా శవాసనలో రిలాక్స్. ఈ పాద చక్రాసన ప్రాక్టీస్ చేయటం వల్ల హిప్ జాయింట్లో అనేది చాలా అద్భుతంగా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. కాళ్ళ నొప్పులు తగ్గిపోవడం జరుగుతాయి. అంతేకాకుండా పొట్టలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు తగ్గి మీ ఆకృతి అనేది చాలా మెరుగు కావడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన ఆసనంలో లాగానే దీంట్లో కూడా బెనిఫిట్స్, యూరినరీ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అండ్ డయాబెటీస్ కూడా కంట్రోల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆసన పాద సంచలనాసన. రైట్ లెగ్ని పొట్ట మీదకి ఫోల్డ్ చేసుకోండి. పామ్స్ ఫేసింగ్ డౌన్. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ ఆన్ యువర్ చెస్ట్. మెల్లిగా 1 సైక్లింగ్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. కాలు మార్చండి. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. Relax. Relax for 10 seconds. Palms facing up. నెక్స్ట్ 2 కాళ్ళు కలిపి చేయాలి.
both the legs are near chest. दोनों पे రెండు కాళ్ళు పుట్ట మీదకి ఫోల్డ్ చేసుకోండి. 1 2 3 4 5. Reverse. 1 2 3 4 5. Relax. Just palms facing up, legs just apart. Close your eyes. పాద సంచలనాసనంలో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. నెక్స్ట్ హిప్ జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో కూడా పొట్ట తగ్గుతుంది. అబ్డామినల్ మజిల్స్, లోవర్ బ్యాక్ మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ జరుగుతాయి. నెక్స్ట్ ఏకపాద పవన ముక్తాసన. ఎస్, now left leg straight. శ్వాస పీల్చుకుంటూ తల పైకి లేపి చిబుకాన్ని మోకాలికి టచ్ చేయాల్సి ఉంటుంది. బ్రీద్ అవుట్, టచ్ యువర్ chin to the right knee. 10 seconds hold. 1 2 3 4 5 6 7 8 9 and 10. Relax. 5 seconds, relax. Leg change, left leg fold, interlock the fingers, breathe out. Here normal breathe in, breathe out. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. నెక్స్ట్ రెండు కాళ్ళు మడవాలి. ద్విపాద పవన్ ముక్తాసన. రెండు చేతుల్ని రెండు షిన్ పాయింట్స్ దగ్గర ఇంటర్లాక్ చేయండి. బ్రీద్ అవుట్ చేసుకుంటూ చిబుకాన్ని మోకాళ్ళ మధ్యలో టచ్ చేసే ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. Relax. ఇలా 3 సెట్స్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా మొదట్లో ఒక్కొక్క సెట్తో స్టార్ట్ చేయండి. గ్రాడ్యువల్గా నెక్స్ట్ ఆసన ఝూలాన లుర్ఖానాసన. ఇందులో రెండు కాళ్ళని ఫోల్డ్ ఇంటర్లాక్ చేసుకోండి. ఇంటర్లాక్ చేసుకొని మెల్లిగా అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సైడ్ టు సైడ్ రోలింగ్. సైడ్ 1 2 మొత్తం తిరగాలి. 3 వెరీ గుడ్. 4 5 6 7 8 9 10. Center, relax. నెక్స్ట్ నో ఆల్ ఆఫ్ యూ ఇంటర్లాక్ ద ఫింగర్స్ బిహైండ్ యువర్ హెడ్. రెండు చేతులు తల కింద ఇంటర్లాక్ చేసుకోండి. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి, మడిచి రెండు కాళ్ళు కలపండి. లెగ్స్ క్లోజ్. ఇన్హేల్ సెంటర్. నౌ స్లోలీ టర్న్ యువర్ బోత్ ద లెగ్స్ రైట్. రెండు కాళ్ళని రైట్ సైడ్ టర్న్ చేయండి, తలని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. 2 breathe in center, 3 breathe out. Opposite sides or opposites. Breathe in center,
breathe out opposite side, breathe in center, breathe out opposite side, breathe in center, breathe out breathe in center, breathe out opposite side, breathe in center. ఓకే, ఈ ఆసనం పేరు సూక్త ఉదరాకర్షణాసన. రిలాక్స్. ఈ సూక్త ఉదరాకర్షణాసనతో స్పైనల్ మజిల్స్, నర్వ్స్ అన్నీ కూడా చాలా చక్కగా టోన్ కావడం జరుగుతాయి. దాని నుంచి శరీరానికి మనసుకి సమన్వయం అనేది చాలా చక్కగా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. శరీర భాగం అంతా కూడా రక్త ప్రసరణ చాలా అద్భుతంగా మెరుగు కావడం జరుగుతుంది. దీని నుంచి లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ సయాటిక సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. మరియు నెక్ పెయిన్, స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ఆసన శవ ఉదరాకర్షణాసన. రైట్ లెగ్ పుట్ట మీదకి ఫోల్డ్ చేసుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్తో యూ కెన్ హోల్డ్ అవుట్ సైడ్ కార్నర్ ఆఫ్ యువర్ రైట్ని. మెల్లిగా రైట్ని యొక్క బయటి వైపుకు ఎడమ చేత్తో పట్టుకోండి. మెల్లిగా ఈ కాల్ని ఫోల్డ్ చేయండి. ఈ హ్యాండ్ షోల్డర్ లెవెల్లో పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్. నౌ యూ కెన్ ట్విస్ట్ యువర్ రైట్ లెగ్ టు యువర్ లెఫ్ట్ సైడ్ అండ్ లుక్ రైట్ సైడ్. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ రాజు. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, center and relax. Change. Left leg fold. కుడి చేత్తో ఎడమ మోకాలు యొక్క బయటి వైపున పట్టుకొని మెల్లిగా ఎడమ కాలుని కుడి వైపుకి బెండ్ చేయాల్సి ఉంటుంది. మీతో ఎంతవరకు అయితే అంతవరకు మాత్రమే చేసుకోవాలి. ఫోర్స్ చేయొద్దు. ప్రశాంతంగా ఎడమ వైపుకు చూడండి. లుక్ లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 and 10. Relax. Center. నెక్స్ట్ ఆసన నౌకాసన. నౌకాసనలో మెల్లిగా 2 చేతుల్ని 30 degrees, తలని 30 degrees, 2 కాళ్ళని 30 degrees ఇలా ఆపండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. రిలాక్స్. ఇలా 3 sets 10 seconds చేయాల్సి ఉంటుంది. ఈ నౌకాసనం నుంచి పొట్ట కండరాలు చాలా అద్భుతంగా బలాన్ని పుంజుకుంటాయి. అంతేకాకుండా పొట్ట తగ్గుతుంది. పొట్ట తగ్గి శరీర ఆకృతి అనేది చాలా మెరుగవుతూ ఉంటుంది. మెల్లిగా శవాసనంలో రిలాక్స్. మెల్లిగా టర్న్ రైట్ సైడ్ అండ్ స్లోలీ కమ్ టు సిట్టింగ్ పోస్చర్. కూర్చోండి. ఓకే, చూశారు కదా పవన్ ముక్తాసన సిరీస్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో. సో అందరూ కూడా ఈ పవన్ ముక్తాసన సిరీస్ని చాలా నియమ పద్ధతిగా, ప్రశాంతంగా, మెల్లిగా సాధన చేసి మీరు మీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకొని, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకొని మీరు పూర్ణ ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు మరి. ధన్యవాదాలు.